నేను తాగలే, ఉత్తగానే దోస్తులతో అట్లా తాళ్ళకు పోయినా. వాళ్ళందరూ కళ్ళు తాగిర్రు, నాకు అసలు కళ్ళే అలవాట్లేదు. ఇంటికాడికి వెళ్ళి ఒక బాటిల్లో పాలు నింపుకపోయి వాళ్ళతో కూర్చొని పాలు తాగిన. అయ్యో ఒట్టు, నా మాట నమ్ముర్రి, ప్రామిస్ అన్నట్టే ఉన్నది పోరి. ఈ సార్ల ముచ్చట రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు, మనసులో ఉన్న మాట బయటికి కాకుతున్నారు. నిజం నిప్పసంటిది, ఎప్పుడైనా బయటపడుతుందని చెప్పిన పెద్ద మనుషులే నిప్పు లేనిదే పొగ రాదని సుత చెప్పిర్రు. ఏదైనా ముచ్చట నలుగుట్లకు వచ్చిందంటే అందులో ఖచ్చితంగా ఎంతో కొంత నిజం ఉంటదనేది జగం ఎరిగిన సత్యం. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే తెలంగాణలో కొంతమంది లీడర్లు వాళ్ళంతటా వాళ్ళే చాలా రోజుల సంధి దాచిపెట్టిన నిజాలను బయటికి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం గానికే పూ పాటోళ్ళు చాలా సపోర్ట్ చేసిరని కారు పాటోళ్ళు ఎప్పటి సందో మొత్తుకుంటున్నారు. ఆ మాట నిజమో కాదో చాలా మందికి అర్థం కాలే. అయితే ఏకంగా పూ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు గా రహస్యాన్ని హిగో కుండ వలగొట్టినట్టు బయట పెట్టేసిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయినా మన వల్ల ఇన్నది కదా, బీజేపీ వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందని వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టిండు. రేవంత్ సారి ఏం చేసినా బీజేపీ ఒక్క మాట సుతం అననిది ఎందుకంటే ఇందుకే కావచ్చు, వాళ్ళు గెలిపించిన ముఖ్యమంత్రిని వాళ్ళే విమర్శిస్తే మంచిగుండదనే హిన్నొద్దుల సంధి బయట పడలేదు కావచ్చు అని అనుకుంటున్నారు జనాలు. బండన ముచ్చట ఇట్లుంటే ఇక కాంగ్రెస్ పార్టీలా మొన్నటిదాకా నెంబర్ 2 స్థానంలో ఉండి మొన్ననే 11వ స్థానానికి పడిపోయిన పొంగులేటి సారు ముచ్చట ఒకటి ఇప్పుడు ఆయన నోట్లకెళ్లే బయటపడ్డది. కోహినూరు హోటల్లా అదానీ సారును కలిసినవా లేదా అని ఒక టీవీ ఛానల్ అడిగిన ప్రశ్నకు అసలు నిజం చెప్పి బోర్ల బొక్కల పడ్డాడు నెంబర్ 2 సారు. నేను అదానిని జస్ట్ లిఫ్ట్ కాడ కలిసిన గంతే, హాయ్ చెప్పిన, ఏం మాట్లాడుకోలే. మా దోస్తు సునీల్ కనుగోలు తోటి హోటల్ కి పోయినప్పుడు ఆయన కనిపించిండు అని జోలి చెప్పుకొచ్చిండు. అదానీ సారు తోటి కలిసినందుకే ఈడీ రైడింగ్ జరిగి 2 నెలలైనా సుత ఇప్పటిదాకా ఈడీ గా వివరాలు బయట పెట్టలేదు. ఎన్ని కట్టల పైసలున్నాయో లెక్క చెప్పలేదు. 2 నెలల తర్వాత అదానీ సారు ముచ్చట తనంతల తానే బయట పెట్టుకున్నట్టే ఈడి లెక్కల ముచ్చట సుతం ఎప్పుడో ఒకప్పుడు బయట పడకపోతదా అని ఎదురు చూస్తున్నారు జనాలు. పొంగులేటి సారు ముచ్చట ఇట్లుంటే షెయి పార్టీ రాష్ట్ర చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్న సుతం అదానీ తోటి దోస్తాని ఉందా లేదా అని అడిగిన ప్రశ్నకు అదంతా బిజినెస్ లా అని ఏదో చెప్పబోయి దొరికిపోతానేమో అని తప్పించుకునే ప్రయత్నం చేసిండు. నిజంగా అనేదానికి చాలా పవర్ ఉంటది, దాని దాసుడు ఎవ్వలతోని కాని పని. ఎంత దాచి పెడదామని చూసినా ఎప్పుడో ఒకప్పుడు బయట పడుతుంది. తాటి చెట్టు కింద కూర్చొని నేను కళ్ళు తాగలేదు, నా రేఖలో ఉన్నది కళ్ళు కాదు అని కాకమ్మ కథలు చెప్తే ఎవ్వలు నమ్మరు. మీ గుట్టు అంతా రోజుకోటి బయట పడుతున్నది అని అంటున్నారు జనాలు.